అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదువుకుందాం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరముఖం యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డపుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలోను కుమ్మరింపగా రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలంలో నుండి పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చిది గనుక నీవు న్యాయవంతుడివనే జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములనే ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడిను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషిస్తురు గాని ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూరముఖం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండ్రి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూరమృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మిగ్దోను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తమ దేశములను చూతురేమో అనే మెలకుగా ఉండి తమ అవసరము కాపాడుకునేవాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపం కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములయ్యెను. అన్యజనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోనికి ఇవ్వాలని దానిని దేవుని సముఖమును జ్ఞాపకం చేసిరి. ప్రతి ద్వీపం పారిపోయాను. పర్వతములు కనబడకపోయాను. 5 మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడిన. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. సర్వాధికారి వెంట తండ్రి, వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కాపుదాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యం ప్రభా తండ్రి, విన్న బిడ్డలకి నాయన వారి హృదయాల్లో ఫలించడానికి సహాయం దయచేతండి. వాక్యానుసారంగా జీవితంలో కట్టబడడానికి సహాయం దయచేతండి. నీ రాకడ అతి సమీపమైందిగా ప్రభా తండ్రి, సిద్ధపాటు కలిగిన హృదయాలను ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. మేమందరం రాకడలు ఎత్తబడగలిగిన ధన్యతను దయచేయండి ప్రభా. నాని వాక్యాన్ని బిడ్డలకి నాయన ఏదైతే కొదవగా ఉంది నాయన, ఏ అవసరతలైతే కలిగి ఉన్నారో ప్రభా, వాటన్నిటిని పొందుకోవడానికి అడుగు వాటన్నిటిని ఊహించే వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.